హాయ్ అండి, నేను మరల మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. నేను చెప్పబోయే టాపిక్లోని వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాణక్యుడు, మంచి చమత్కారవంతుడు, ఆర్థిక మంత్రిగా మంచి ఘనాపాటి, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈటెల్ లాంటి మాటలతో గాలి కంటే వేగంగా తమ ప్రత్యర్థులపై విరుచుకుపడే ఆయన శైలే వేరుగా ఉంటుంది. ఆయన సొంత పార్టీలోనే కాదు, విపక్షంలో కూడా మంచి పేరును సంపాదించుకున్న అపర చాణక్యుడు, మంచి రాజకీయ క్రమశిక్షణకు మారిపోయారు. ఆయన రాజకీయ జీవితంలో ఎన్ని చెప్పుకున్నా తక్కువేనండి. ఆయన ఎవరో కాదండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్గా పనిచేసిన కొణిజేటి రోసయ్య గారి గురించి వీడియో చేస్తున్నానండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. టాపిక్లోనికి వెళితే, కొణిజేటి రోసయ్య గారు గుంటూరు జిల్లా తెనాలి మండలం వేమూరులో 1933 జూలై 4వ తేదీన సామాన్య ఆర్య వయసు కుటుంబంలో జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో కామర్స్లో డిగ్రీ చేశారు. చదువుకునే రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా చాలా చురుకుగా ఉండేవారు. ఆ చురుకుతనమే తరువాత రోజుల్లో ఆయన రాజకీయాల్లోనికి రావటానికి చాలా ఉపయోగపడింది. 1950 సంవత్సరంలో శివలక్ష్మి అనే ఆమెతో వివాహం అయింది. రోసయ్య గారికి 3 కుమారులు, 1 కుమార్తె. ఎన్జీ రంగా నాయకత్వంలోని స్వతంత్ర పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1968లో రోసయ్య గారు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత ఆయన పొలిటికల్గా వెనుకకు తిరిగి చూడలేదు. తన మాట తీరుతో చాలా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు రోసయ్య గారు. అక్కడ ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో ముఖ్యమైన నేతల దృష్టిని ఆకర్షించారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 1974, 1980, 2009లోనూ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తరువాత కాంగ్రెస్లో చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఎదిగారు. చీరాల ఎమ్మెల్యేగా 1949, 2004లో గెలిచారు. 1998లో నరసరావుపేట నుంచి ఒకసారి ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 1994 నుంచి 1996 మధ్య పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా ఉండేవారు. దాదాపు 10 మంది ముఖ్యమంత్రులతో అనుబంధం ఉంది. చెన్నారెడ్డి, అంజయ్య, వెంగళరావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలు ముఖ్యమంత్రుల కింద ఆయన ఫైనాన్స్ మంత్రిగా పనిచేశారు. ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్టర్గా 16 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారంటే ఆయనకి ఆ శాఖపై ఎంత పట్టు ఉందన్నది అర్థమవుతుంది. ముఖ్యమంత్రులు మారినా ఆయన శాఖ మాత్రం పదిలంగానే ఉండేది. చాలా విషయాల్లో చాలా లౌక్యంగా మాట్లాడేవారు. ఈ లౌక్యమే చాలామందికి అభిమాన నాయకుడిని చేసింది. రాజకీయ కుటుంబం కాకపోయినా రోసయ్య గారు అన్ని పదవులను చేసిన అరుదైన నేత. రోసయ్య గారికి 2 రాష్ట్రాల్లో ఉండే అందరూ అభిమానులే కానీ అనుచరులు మాత్రం ఉండేవారు కాదు. 1980, 90లలో కాంగ్రెస్లో అనేక గ్రూపులు ఉండేవి. ఏ గ్రూప్కి దగ్గరగా లేరు, అలాగని దూరంగా కూడా లేరు. ఏ విషయంలోనూ తలదూర్చి మాట్లాడేవారు కాదు. అందరి గురించి తెలిసినా ఎవరిని కామెంట్ చేసేవారు కాదు. సీనియర్ రాజకీయ నాయకుడైనా, కొత్తగా రాజకీయాల్లోనికి వచ్చిన వారైనా ఒకేలాగా చూసేవారు. 1980లో అంజయ్ క్యాబినెట్లో రవాణా, హౌసింగ్ మంత్రిగా పనిచేశారు. 1982లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి, 1989లో చెన్నారెడ్డి క్యాబినెట్లో, 1990లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి క్యాబినెట్లో, 1992లో మరలా కోట్ల విజయభాస్కర్ రెడ్డి క్యాబినెట్లో కూడా పనిచేశారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఆర్థిక మరియు శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. సీఎంలు ఎవరైనా సరే రోసయ్య గారి బెర్తు మాత్రం ఖాయంగానే ఉండేది. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఏనాడు హద్దులు మీరి ప్రవర్తించేవారు కాదు. చాలా హుందాగా రాజకీయాలు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా సీఎంలు మాజీలు అయినా ఆయన మాత్రం ఎప్పుడూ మాజీ మంత్రి కాలేదు. 1989, 94 మధ్య 3 సీఎంలు మారినా అందరికీ దగ్గరగానే ఉండేవారు. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పదవి అంటేనే చాలా డిమాండ్గా ఉండేది. ఆ పదవి కోసం చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో 1996లో పీసీసీ చీఫ్గా రోసయ్యనే చేశారు. ఆయన ఎప్పుడు ఏ పదవులను ఆశించలేదు. పదవులే ఆయన దగ్గరకు వచ్చాయి. 2009 సెప్టెంబర్ 2న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. రాష్ట్రం మొత్తం షాకులో ఉంది. ఆ సమయంలో అనూహ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఆయనను కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. సెప్టెంబర్ 3న రోసయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
15వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కేవలం 14 నెలలు మాత్రమే పనిచేశారు. తరువాత 2011 నుంచి 2016 వరకు తమిళనాడు గవర్నర్గా పనిచేశారు. మధ్యలో 2 నెలల పాటు కర్ణాటక గవర్నర్గా కూడా పనిచేశారు. అసెంబ్లీలో రోసయ్య గారి వ్యంగ్యాస్త్రాలు ప్రతిపక్ష నాయకులకు గట్టిగానే తాకేవి. విమర్శలు చేయడంలో కానీ, ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు చెప్పడంలో కానీ ఆయన మాట తీరు కట్టిపడేసేలాగా ఉండేది. మంచి మేధావి, సమస్యలపై మాత్రమే మాట్లాడటానికి ఎక్కువ చొరవ చూపించేవారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఆయన సూటిగా మాట్లాడే మాటలే హైలైట్గా ఉండేవి. ప్రతిపక్షం వాళ్ళు ఆయన మాటలను చాలా ఆసక్తిగా వినేవారు. ప్రతిపక్ష నాయకులను చెడుగుడు ఆడుకునేవారు. ఆయన మాటలు అంత పవర్ఫుల్గా ఉండేవి. బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాజకీయాల్లో రాణించి అందరి ప్రశంసలను పొందిన అరుదైన నేత రోసయ్య గారు. వైఎస్ క్యాబినెట్లో చాలా స్వేచ్ఛగా పనిచేసిన మొదటి వ్యక్తి రోసయ్య గారే. రోసయ్య గారితో మాట్లాడకుండా వైఎస్ గారు ఏ నిర్ణయం తీసుకునేవారు కాదంటారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చిన పథకాల రూపకల్పనకు నిధులను సమకూర్చే బాధ్యత రోసయ్య మీదే పెట్టారు వైఎస్ గారు. 2009 ఎన్నికల ఫలితాల తరువాత వైఎస్ను మొదట కలిసి మాట్లాడింది రోసయ్య గారే. ఆ సమయంలో రోసయ్యను వైఎస్ గారు ఆలింగనం చేసుకున్న ఫోటో ఇప్పటికీ హైలైటే. 2007లో ఆంధ్ర యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. సాదాసీదా కుటుంబం నుంచి వచ్చిన రోసయ్య గారు ఎప్పుడు పంచికట్టుతో, పై పంచుతోనే కనిపించేవారు. 1968లో ఎమ్మెల్సీగా రాజకీయ ప్రస్థానం మొదలు 2016 వరకు గవర్నర్గా పదవీకాలం ముగిసే వరకు ఎన్నో రాజకీయ ఘట్టాలకు కేంద్రంగా పనిచేశారు. 60 ఏళ్ళు ఆయన రాజకీయ ప్రయాణంలో అవినీతి ఆరోపణలు లేని మంచి మనిషి సాదాసీదాగా కనిపించిన రాజకీయ ప్రత్యర్థులకు మాత్రం సింహస్వప్నమే. వివాదరహితుడిగా గొప్ప పేరును సంపాదించారు. రాజకీయాల నుంచి తప్పుకొని విశ్రాంతి తీసుకొని 88 సంవత్సరాల వరకు జీవించారు. చివరకు ఆయన ఆరోగ్యం క్షీణించి 2021 డిసెంబర్ 4న 88 సంవత్సరాల వయసులో రోసయ్య గారు మరణించారు. రాజకీయ అధ్యాయంలో ఆయన ఒక గొప్ప పాఠం అండి. మన తెలుగు నేలలో అరుదైన రాజకీయ నాయకుల్లో ప్రముఖమైన వ్యక్తి. ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు రాజకీయాల్లో గుర్తుంటారండి కొణిజేటి రోసయ్య గారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి. మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.